నంద్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. దెబ్బతిన్న పంటలను అంచనా వేసేందుకు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఆత్మకూరు డివిజన్ పరిధిలో పంట పొలాలను పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని శాస్త్రవేత్తలు అన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం మొక్కజొన్న, మినుము, కంది వంటి ఇతర పంటలు సాగు చేశారని వెల్లడించారు. మొక్కజొన్న మీదే ఎక్కువ నష్టపోయినట్టుగా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇప్పుడే కాదు, గత అధిక వర్షాలకు కూడా ఇక్కడ దెబ్బతిన్నట్టుగా మాకు రిపోర్ట్ కూడా వచ్చింది. ఇంక ఈ వర్షాలకి ఇంక ఇది అసలు ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. ఈ మొక్కజొన్న అయితే దెబ్బతినడానికి అవకాశం ఉంది ఈ అధిక వర్షాల వలన. అందుకే మనం ఫీల్డ్ రిపోర్ట్ చూసుకొని యాక్చువల్ రిపోర్ట్ని మనము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవేంటి ఇప్పుడు ఉన్న చూసిన పొలంలో అయితే అసలు దిగుబడి వచ్చే అవకాశాలు కూడా ఏమీ కనపడట్లేదు. అది ఎన్ని హెక్టార్లలో దెబ్బతింది? ఇది దగ్గర దగ్గర సుమారు 10,000 హెక్టార్ల వరకు మనం జిల్లాది రిపోర్ట్ చేస్తున్నామండి. మొక్కజొన్న వరకు. మిగతా ఇతర పంటలు అయితే 11,500. అంటే మనకి మిగతా పంటలు ఏమున్నాయంటే మినుము ఉంది. మనకి మినుము చిన్న చిన్న రెడ్ గ్రామ్ కూడా కొంచెం నీళ్లు నిలబడినాయి అని అన్నారు. రెడ్ గ్రామ్ ఉంది, మళ్ళా అదే కంది ఉంది, మళ్ళా